దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. వృశ్చిక రాశి జాతకులు, ఒక స్త్రీ ద్వారా ఒక రహస్యం తెలియబోతుంది మీకు. ఏమిటి ఆ రహస్యం? ఏం తెలియబోతుంది? ఏం జరగబోతుంది ఈ రోజున? గోచర రీత్యా మిగిలిన అంశాలు ఎలా ఉండబోతున్నాయో కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. ఏ ప్రతిఫలితం అయినా మన యొక్క కర్మ ఫలం మీదే ఆధారపడి ఉంటుంది. భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ఇచ్చిన, పరీక్షను పెట్టిన అనుభవించక తప్పదు. మంచిగా ఉంటే మంచి జరుగుతుంది, చెడుగా ఉంటే చెడే ఎదురొస్తుంది. మేము మంచిగానే ఉన్నాము, మంచే చేస్తాము, మంచి ఆలోచనలే చేస్తాము, కానీ ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఇబ్బంది మీద ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఒక సమస్య తీరేలోపు ఇంకొక సమస్య సిద్ధంగా ఉంటుంది. పెద్దగా సమయం పట్టడం లేదు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు? చెడ్డవారు బాగానే ఉంటున్నారు, చెడు పనులు చేసేవారు జీవితంలో ఖ్యాతి గణిస్తున్నారు, కానీ మా జీవితమే ఎందుకు ఇలా తయారయ్యింది భగవంతుడా అనే సందేహాలు ఉండొచ్చు. ఉండడం ధర్మబద్ధమే, కానీ మంచికి ఆలస్యం ఎక్కువ, చెడుకి దుందుడుకు తత్వం ఎక్కువ. ఎంత త్వరగా వెళ్లినా చెడు వ్యక్తులు అంత త్వరగానే కిందకు వచ్చేస్తారు. వారికి దైవానుగ్రహం ఉండదు, కానీ మంచి చేసేవారికి ఎప్పుడూ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఆపన్న హస్తం అందించే విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తుల రాక జరుగుతూనే ఉంటుంది. మీకు తెలియకుండానే మంచి జరుగుతుంది, జరిగి వెళ్లిపోతుంది. కష్టాలు కొన్నాళ్ల పాటే ఉంటాయి, సుఖాలు నిత్యము ఉంటాయి. మంచి వారికి జీవితం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. ఆటుపోట్లు ఉన్నా చివరికి సక్సెస్ వస్తుంది. దైవం మనుష్య రూపేణ అని భగవంతుని అనుగ్రహం ఎవరో ఒకరి రూపంలో మీకు దక్కక మానదు. అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ కొంతమంది వస్తారు. వారే మీ అవసరాన్ని తీర్చేసే వ్యక్తులు, మీ యొక్క కష్టంలో అడ్డుపడే వ్యక్తులు. ఈ యొక్క వ్యక్తులు ఈ యొక్క జాతకులకు ఖచ్చితంగా ఎదురొస్తూ ఉంటారు. వీరి మంచితత్వం రీత్యా కలిగే మంచి మంచి అవకాశాలు వీరి ద్వారా వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలు ఉపయోగించుకుని పైకి రావడం కూడా అంత క్షణకాల వ్యవధిలోనే జరిగిపోతుంది. కన్ను మూసి తెరిసేలోపే జీవితం మొత్తం భగవంతుడు మార్చేస్తాడు. అటువంటి క్షణాలు వీరి జీవితంలో ఉంటూనే ఉంటాయి. వీరి వ్యక్తిత్వం అటువంటిది. వీరి యొక్క తత్వాన్ని చూస్తే చాలా మంచి తత్వం. పైకి చూడడానికి గంభీరంగా ఉన్నట్లు కనిపించినా, ఎదుటి వ్యక్తులకు ఇలా అనిపించినా లోపల అలా ఉండరు. వీరితో మాట్లాడాలి అన్నా చాలా గర్వం ఏమో, పొగరేమో, అహంకారమేమో, ఏదైనా మాట అంటారేమో, డబ్బు ఉందని దర్జా పొగరుమోతుతనం ఉంటుందేమో అని ఒక అపోహ ఎదుటి వ్యక్తులకు ఉండక మానదు. దూరంగా చూస్తే వీరిని ఇలానే ఉంటుంది. చూసేందుకు, మాట్లాడేందుకు ఒక రకమైన భయం కలిగించే భావన ఉంటుంది. వీరి తీరు అలా అందరికీ అర్థమవుతుంది. అంత హుందాగా, అంత నిర్మోహమాటంగా కనిపిస్తూ ఉంటారు. పైకి చూసేందుకు గర్వంగా ఉన్నా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనుషులు ఎవరికైనా కానీ ఏదైనా సాయం చేయడంలో ముందంజలోనే ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకున్నా కొన్ని సందర్భాల్లో వీరు ఎంతో కొంత సర్దుబాటు చేయడం కోసం ధనమైన, మాట అయినా ఎంతో కొంత సర్దుతారు. దీని ద్వారా కొన్ని సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉన్నా పట్టించుకోరు. ఇలా చేసే దాఖలాలే వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే కుటుంబ సభ్యులకు మీకు కొన్ని రకాల కలహాలు, కొన్ని రకాల ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఎక్కువగా డబ్బు పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఎదురైనప్పటికీ పెద్దలు చెప్పిన మాటలు కానీ, ఇంట్లో స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరు చెప్పినా, మీ మంచి కోరి చెప్పినా కూడా మీరు పట్టించుకోరు. ఎదుటి వారి కష్టంలో మనం వెన్నంటి ఉండకపోతే ఇక ఈ మనిషి జన్మ ఎందుకు అన్నట్లుగా వీరి యొక్క మనసు చెప్తూ ఉంటుంది. ఇలా చేస్తే బాగుండదు అని చెప్పినా, మీకు ఎవరైనా సలహాలు ఇచ్చినా వాటిని పాటించకుండా ఉండడం వల్ల
చాలా వరకు తెలిసి తెలియని కొన్ని విషయాల్లో మోసపోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెంగా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించే స్వభావంతో అస్సలు ఉండరు. కాబట్టి మీరు ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా మనలా ఆలోచిస్తారు, మనలాగే మంచి మనుష్యులు ఏమో అని చెప్పి అనుకోకూడదు. అందరూ మన చుట్టూ ఉన్నవారు మంచి వాళ్లే ఉండాలని చెప్పి ఏమీ లేదు కదండి. చెడ్డవాళ్లు కూడా ఉంటారు. తోచినంత సాయమే చేయండి, తప్పు లేదు. కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ వద్దకు వచ్చారు అనే విషయంలో ఒక స్పృహ ఉండాలి. ఈ రోజున మరి ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ రాశి జాతకులు మీ ఇష్టమైన రంగాల్లో ఒక దృఢ అవకాశాన్ని, ఒక దృఢ స్థిరత్వాన్ని ఏర్పరచుకోబోతున్నారు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ రంగమైనా కూడాను ఒక అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోబోతున్నారు. అది మీ యొక్క పాత స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, ఉన్న స్నేహితులతో కావచ్చు, లేదంటే బంధువర్గాల్లో ఎవరితో అయినా చక్కగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో పనులు ముగించుకున్న తర్వాత కొంత సమయం మీరు మీ యొక్క ఇష్టానికి కేటాయించుకుంటారు. మీకోసమే ఇన్ని రోజుల తర్వాత ఈ యొక్క సమయాన్ని కేటాయించుకోబోతున్నారు. దాని ద్వారా మీరు చాలా రోజుల నుంచి కోల్పోయిన ఒక రకమైన అనుభూతి, శక్తిని తిరిగి పుంజుకోవడం జరుగుతుంది. క్రీడాకారులకు ఈ రోజున చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒళ్ళు అలుపు కూడా మీకు చాలా ఇష్టాన్ని కలగచేస్తుంది. కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. మీకు తాతల తరం నుంచి కానీ, భాగస్వామి తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తిపాస్తి విషయాలు కానీ మీకు దక్కాల్సిన వ్యవహారాలు ఉంటే మాత్రము వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైన భావాలతో ఎదుటి వ్యక్తులతో, అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని కానీ లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీరు ప్రదర్శిస్తే మాత్రము తప్పకుండా వచ్చిన ఆ ఛాన్స్ని కూడా మిస్ అయిపోతారు. కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తి విషయంలో లేదా వ్యవహారాల విషయంలో ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచించి తల్లిదండ్రులను కానీ, పెద్దలను కానీ, శ్రేయోభిలాషులను కానీ కలిసి వాళ్ళని తీసుకుని వెళ్లి వాళ్లతో ఏదైనా కానీ ముఖ్య విషయాల గురించి చర్చించి వాటికి సంబంధించిన విషయాల గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటుంటే ఈ యొక్క మొదలు పెట్టే ముందు మాత్రం భరోసా కల్పించాల్సిన అవసరం మీకు తప్పకుండా ఉంది. మీకు సంబంధించిన వ్యక్తులను కలుసుకొని ఎంతవరకు ఏం చేస్తే మంచిది అనే విషయాలు తెలుసుకుని అప్పుడే కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టండి. మంచి జరుగుతుంది. ఈ రోజున బయటికి వెళ్లే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించకపోవచ్చు, కానీ ముఖ్య విషయాల యందు బయటికి రాక తప్పదు. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత దూరం కావచ్చు. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం పెట్టడానికి అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పొచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే ఈ రోజున కలుపుబాటుగా కనిపిస్తున్నాయి. ఒకసారి మాత్రం భాగస్వామ్యులతో మీ చేతులు కలిపే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల, లేదంటే మీకు ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనుల వల్ల ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుంచి దాచిపెట్టిన ఒక రహస్యాన్ని మీకు తెలియచేస్తుంది. అయితే మీకు రావాల్సిన భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏదైనా దక్కాల్సిన ఆస్తి పాస్తీల విషయంలో ఆ యొక్క స్త్రీ రీత్యా మీకు తెలియని ఒక రహస్యం అయితే తెలుసుకుంటారు. చాలా సంతోషిస్తారు. రావాల్సిన అదృష్టమని తెలుసుకోండి. ఒక స్త్రీ ద్వారానే ఇంత మేలు జరుగుతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి అనుమానిస్తున్నారా? ఆ స్త్రీ మీ బంధువర్గంలో కానీ, ఎవరైనా బంధువుల్లో కావచ్చు, భాగస్వామి తరపు నుంచి వ్యక్తులు కావచ్చు, మరదలు కావచ్చు, లేకపోతే ఇలా ఎవరైనా దగ్గర వారేనండి. ఈ రోజున భగవంతుడే మీ జీవితంలోకి పంపించినట్లుగా మీ జీవితంలోకి వస్తారు. తెలిసి చేసిన, తెలియక చేసిన మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. రావాల్సిన ఆస్తిపాస్తి విషయం కావచ్చు, మీకు రావాల్సిన ఒక అవకాశం గురించి కావచ్చు, పోగొట్టుకున్న ధనం గురించిన సమాచారం కావచ్చు, ఇంకా ఇతరత ఏదైనా లాభపూరితమైన ఒక రహస్యం చెప్తుంది. తత్ఫలితమే సరికొత్త అదృష్టం మీ జీవితంలోకి మీకు మీరుగా తెచ్చుకున్న వారవుతారు. ప్రయాణాలు కూడా ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీకు సంబంధించిన ఏదైనా పత్రాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్నవారికి ఏదైనా
మీకు సంబంధిత సమస్యల్లో మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. ఎంతో హుషారుగా ఉన్న మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధంగా మీతో గొడవకు దిగడానికి కారణమవుతారు. ఏదో విధంగా గొడవకు అయితే దిగుతారు. మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్త. ఈ రోజున ఈ విషయంలో ఏదైనా మాట తూలి సంభాషిస్తే గనక కొంచెం ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక వయసు మీరిన వ్యక్తితో ఇబ్బంది ఉంటుంది. అతనితో సమస్య కావచ్చు, ఆవిడతో సమస్య కావచ్చు. వయసు మళ్ళిన వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తుంది. మీ దగ్గర పరిష్కారం కోసం రావచ్చు. కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళ దీవెనలు అయితే మీకు పుష్కలంగా అందుతాయి. మీ ప్రేమ పరంగా చూస్తే ప్రేమికురాలి ప్రేమ పరంగా చూసినా, ప్రేమికుడి పరంగా చూసినా ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఈ రోజు ఆఫీసులో బహుశా ఒక అద్భుత వ్యక్తిని కూడా కలుసుకుంటారు. నూతనమైన వ్యక్తి కావచ్చు, ఇంకెవరైనా కానివ్వండి, ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారి ద్వారా ఆఫీస్కి సంబంధించిన కొత్త విషయాలు కావచ్చు, పనితీరు కావచ్చు, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అపరిమితమైన సృజనాత్మకత, కుతూహలం మీకు మంచి లాభదాయకమైన రోజుగా ఈ రోజు మిమ్మల్ని నడిపించక మానదు. అలాగే ఈ రాశి వారికి వివాహానికి సంబంధించిన చర్చలు కుటుంబంలో జరుగుతాయండి. ఏదైనా వివాహానికి సంబంధించిన ఒక విషయం గురించి చాలా రోజులుగా సంబంధం కుదరడం లేదంటూ బాధపడుతుంటే దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇరు పక్షాల నుంచి మంచిగా మీకు రెస్పాన్స్ అయితే దక్కడం జరుగుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించి ఈ రోజున మృదు మధురమైన ఫలితాలు ఉంటాయి. భాగస్వామి నుంచి మీరు కోరుకుంది దక్కుతుంది. కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు, మంచి సలహాలు తీసుకోవడం ద్వారా, వారు పాటించే ప్రతి విషయం మీరు తెలుసుకోవడం ద్వారా ఈ రోజున మీకు కూడా ఉపయోగపడుతుంది. కంటికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అన్నింటినీ ఎక్కువగా అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వలన కాస్త ధనపూరిత ఇబ్బందులు, కొంచెం కుటుంబంలో కలహాలు రాబోతున్నాయి. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది కావున జాగ్రత్తగా ఉండండి. మనసుకు నచ్చినవి అన్నీ తీసుకోలేం కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులకైతే సాహసించొద్దు. ఈ రోజున ప్రశాంతంగా టెన్షన్ లేకుండా గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలంకారాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. అలాగే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు పని చేసే చోట ఎక్కడైతే పని చేస్తున్నారో, ఆఫీస్ కావచ్చు, ఏదైనా మీరు ఉన్న రంగంలో ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పేదాన్ని సిన్సియర్గా సీరియస్గా తీసుకుంటారు కాబట్టి నవ్వుతూ ఏది చేయొద్దు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజు కలిసి రాకపోవచ్చు. విద్యార్థులు చదువు పట్ల ఎంతగానో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కొంచెం కఠినంగా మనసు అనిపించవచ్చు. స్నేహితులతో కలిసి మీ యొక్క సమయాన్ని వృధా చేయొచ్చు. కాబట్టి సమయాన్ని వృధా చేయడం కంటే మీరు ఏకాగ్రతగా ముందుకు వెళ్తే మేలు చేకూరుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామ స్మరణ ఎంతో మేలు చేస్తుంది.